వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీ పార్టీ కాకుండా టీడీపీకి అంటే కూటమి ప్రభుత్వానికి ఒక మంచి స్టఫ్ ఇచ్చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అది పార్టీ సోషల్ మీడియాకు ఇక్కడ స్టఫ్ ఇవ్వడమే అని చెప్పుకోవచ్చు. అంటే వైసీపీ విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే వైసీపీకి ఇచ్చే స్టఫ్ కన్నా టీడీపీకి ఇచ్చేటువంటి స్టఫ్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తాజాగా మీడియా ముందుకు వచ్చినటువంటి జగన్ మరోసారి టీడీపీ సోషల్ మీడియాకి ఒక ఫుల్ స్టఫ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏది చెప్పాలనుకున్నారో ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో అలాగే ఉందో, కానీ చంద్రబాబు హయాంలో విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుందని కూడా ఆరోపించారు. జగను ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ లిక్కరు, ఇసుక పంపిణీలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని కూడా ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ దందా కళ్ళ ముందే ఉంది. అందుకు సూత్రధారి ఎవరు అంటే అన్ని వేలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉంటాయి జనరల్గా. అలాగే వైసీపీ హయాంలో పేలాలు బొక్కినట్టుగా ఇసుకను బొక్కేసి గ్రామాల్లో కృత్రిమ ఇసుక కొరతను కూడా సృష్టించి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినాక ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తుంటే అవినీతికి ఆస్కారం లేకుండా నూతన లిక్కర్ పాలసీని రూపొందించింది. అయితే ఏ రంగంలోనైనా సరే వైసీపీకి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందో సరిగ్గా అదే రంగం పైన కూడా కూటమి అవినీతి చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ జగన్ తన తెలివికి తాను ఇచ్చుకునేటువంటి ఒక క్రెడిట్ కావచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ప్రజలందరికీ తెలియదా ఈ విషయం? ఇప్పటికే ప్రజలకు ఎందుకు అజ్ఞానులుగా, అంటే ప్రజలందరూ కూడా ఎందుకు అజ్ఞానులుగా భావిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మనకైతే తెలియట్లేదు. కానీ ప్రజలందరికీ తెలుసు. ఇసుకను ఏ విధంగా ఇచ్చేసేవాళ్ళు, మద్యాన్ని ఏ విధంగా అమ్మేవాళ్ళు, దానిలో ఏ విధంగా స్కామ్ చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా ఇక్కడ కేసుల మీద కేసులు అయితే తయారవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదంతా ప్రజలకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఇటువంటి విషయాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వీటిలో అవినీతి జరుగుతుందనేసి కూడా పెద్దగా చెప్తున్నారు. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తాజాగా ఈ ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఆయనకే కౌంటర్ ఇచ్చుకునేలాగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా టీడీపీ సోషల్ మీడియాకు ఒక మంచి ఫుటేజ్ ఇచ్చినట్టుగా అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆయన దేని గురించి అయితే మాట్లాడకూడదో ఆ విషయాలనే మాట్లాడారు. అవన్నీ కూడా ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వానికి ప్లస్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. జగనన్నకి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారో తెలియదు, కానీ ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలో కాదు కదా, అసలు ఇక్కడ ఆయన స్వేచ్ఛగా ఉండకూడదు, జైలు జీవితం ఆయనకి బెటర్ అన్నట్టుగా కూడా ఆయనకి రాసిచ్చేటువంటి స్క్రిప్ట్లు అన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే అందరికీ తెలిసినటువంటి విషయాన్ని ఇక్కడ అవంతా కాదు, నేను చెప్పేదే నిజము, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే నిజం అన్నట్టుగా కూడా ఇక్కడ ఆ రకంగానే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ జగనన్నకు రాసిస్తున్న స్క్రిప్ట్ వల్ల కూడా మొత్తం వైసీపీ సోషల్ మీడియాకే కాకుండా పార్టీకి కూడా మరింత డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినా కూడా ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక మంచి స్క్రిప్ట్ రాసివ్వండి. కూటమి ప్రభుత్వం నిజంగా ఎక్కడ అవినీతికి పాల్పడుతుంది, ఎక్కడ తప్పులు చేస్తుందనే విధంగా అటువంటి పాయింట్ల మీద జగనన్నకు రాయిస్తే ఆ పాయింట్స్ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాలు కాకుండా లోతుగా కొంత ఆలోచించి ప్రజల్లో కూడా నిజంగా కూటమి ప్రభుత్వం నిజంగా అవినీతికి పాల్పడుతుంది, అక్రమాలు చేస్తుంది, దందాలు చేస్తుంది, కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అనే విధంగా మీ దగ్గర ప్రజలు నమ్మశక్యంగా ఉన్నటువంటి మాటల్ని మీరు మాట్లాడితే బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదో చిల్లర రాజకీయాలు చేసే విధంగా కూడా మీ స్థాయికి అటువంటి వ్యాఖ్యలు చేయకండి. ఇకనైనా మీకు భవిష్యత్తులో మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే ఇలాంటి చిల్లరి రాజకీయ వ్యాఖ్యలు అయితే మాట్లాడకూడదని నేనైతే అనుకుంటున్నాను. మరి జగనన్న ఇకనైనా మీలో మార్పు తెచ్చుకొని ఇకనైనా మంచి ప్రజల తరపున అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే 100% మీరే ప్రతిపక్ష నేతగా ఉంటారు ప్రజల దృష్టిలో. 100% ప్రజల తరపున ప్రశ్నించాల్సినటువంటి గొంతు మీదే అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.